కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన దేవ యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నేను మహిమపరచడానికి సహాయం చేశాడు. ఆరాధనలో ప్రవేశించడంతో మీ దాసుని జ్ఞాపకం చేసుకునండి. చేరవచ్చిన మా అందరికీ కావలసిన మాటలు మీ దాసుని నోట ఉంచండి. శిలువలో మా కొరకు ఏం చేశారో, శిలువ మరణం ద్వారా మాకు ఏం కలిగిందో కొద్ది నిమిషాలు మేము జ్ఞాపకం చేసుకొని ఆ మాటలు మా హృదయంలో ఉంచుకొని ఉదయం ఆరాధనని స్తుతించి ఆరాధించడానికి మా అందరినీ సిద్ధపరచుకున్నాను. మీ దాసుడు బలహీనలు బలపరుచుకున్నాను. యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ప్రభు మహాకృపను బట్టి గత 2024 గుడ్ ఫ్రైడే రోజు నుండి ప్రభు మహాకృపను దయను బట్టి 2025 గుడ్ ఫ్రైడే వరకు మనందరం కూడా మరి సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాదయ మహాకనికరమే ఉంటుంది. మనకంటే గొప్పవారు, యోగ్యులు, నమ్మకస్తులు, దేవునికి ఇష్టమైన వారు ఎంతోమంది ఇటు యొక్క దినాన్ని లేక ఇటు గుడ్ ఫ్రైడే యొక్క దినాన్ని చూడలేక కొనిపోతూ వచ్చినారు. కానీ నీవు నేను మనందరం కూడా ప్రభు యొక్క మహా కనికరము దయ ఆయన వాత్సల్యతను బట్టి మరొక గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం మనం కలిగి ఉండడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ యొక్క తరాన్ని బట్టి ఈ యొక్క ఆవశ్యం బట్టి ప్రభువుని మనం స్తుతించ బద్దులమైంటున్నాం. ఇంకా ప్రతినిత్యము కూడా మనము దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాము. స్తుతించాలి. ఒక గుడ్ ఫ్రైడే రోజు, లేకపోతే ఒక ఈస్టర్ రోజు, ఒక క్రిస్మస్ రోజు, లేకపోతే ఇంకా ఆయా సందర్భాల్లోనే కాదు. కానీ కొన్నిసార్లు అయితే మరి అలాగనే కొంతమంది గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే మరి దేవుని స్తుతించేవారు ఉంటారు. క్రిస్మస్ రోజు మాత్రమే దేవుని స్తుతించేవారు ఉంటారు. కానీ అలా కాదు. ప్రతిదినము ప్రతినిత్యం కూడా మనం దేవుని స్తుతించాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంటుంది. ఆరాధన అనేది అంతము లేనిది. దేవుణ్ణి ఆరాధించేది, ఆరాధన అనేది ఇలాంటిది అంతము లేదు. ఆరాధనకు అంతం అనేది, ముగింపు అనేది లేదు. ప్రార్థన అనేది పరిమితితో కూడింది. భూమి మీద ఉన్నంత కాలము నీకు నాకు మనందరికీ ప్రార్థన చేయుట అవసరంగా ఉంటుంది. మన ఆత్మను విడిచిపెట్టిన తర్వాత, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత మనం ప్రార్థించవలసిన అవసరత లేదు. అప్పుడు ఏముంటుందంటే ఆరాధించడం ఉంటుంది. భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు దేవుని ఆరాధించాలి. మనం చనిపోయిన తర్వాత కూడా దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. కనుక ఆరాధన అనేది ఎలాంటిదంటే అంతం లేనిది. ఈ అంతం లేని ఆరాధన ఓన్లీ ఒక ఆదివారం మాత్రమే, లేకపోతే ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మనం ఆరాధించడం కాదు. ప్రతినిత్యం కూడా దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుని స్తుతించడం ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఉదాహరణకు చూసినట్లయితే మన ఆరాధనకు వెళ్ళే ముందుకు కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని స్తుతించడం ద్వారా కలిగిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు, మహత్కార్యాలు ఎలాంటివి అనేవి అట్లా నేను జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకు చూసినట్టయితే బైబిల్లో పౌలు, శీలలు బంధించబడి చెరసాలు ఉన్నప్పుడు వారు ఏం చేస్తూ వచ్చినారు? దేవుని ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ వచ్చినారు. కనుక దేవుని స్తుతిస్తూ వచ్చుడు ద్వారా, దేవుని ప్రార్థిస్తూ వచ్చుడు ద్వారా, దేవుని ఆరాధిస్తూ వచ్చుడు ద్వారా వారు చెరసాల నుండి ఏమైనారు? విడుదల పొందుతూ వచ్చినారు. అంతేకాకుండా చెరసాల యొక్క నాయకుడు
ఏమైనాడు? రక్షణ పొందుతూ వచ్చినాడు. తాను తన కుటుంబం రక్షణ పొందుతూ వచ్చింది. యెహోషువ పాత దినాల్లో చూసినట్టయితే 3 గుంపులు యెహోషువ మీదకి, దేవుని ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని ప్రజలు ఏం చేస్తూ వచ్చినారు? దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చినారు కనుక వారికి ఏమాత్రం శ్రమ కలగకుండా, వారు కష్టపడకుండా, వారి యొక్క దేహం అలవకుండా, వారి అభయాలు ఎక్కడ పని చేయకుండా దేవాదేవుడు వారికి ఏం కలుగజేస్తూ వచ్చినాడు? విజయాన్ని ఇస్తూ వచ్చినాడు. కనుక దేవుని స్తుతించుడు ద్వారా. 3వదిగా మనం చూసినట్లయితే ఎరికో కోట గూడలు కూలబడుతూ వచ్చినాయి, పడగొట్టబడుతూ వచ్చినాయి. దేనివలన? వారు పెద్ద పెద్ద పుక్లింగ్లు లేకుంటే జేసీబీలు, ఇప్పుడు ఈ జేసీబీలు తీసుకొని పోయినా అవి కూలగొట్టలేరు. అవి అంత బలమైనవి, అంత పెద్దవి, అంత వెడల్పైనవి, కనుక అది కష్టమైనది. చేయొచ్చు కానీ ఎంతో టైం తీసుకొని చేయాలి. కానీ మరి వారు ఏ విధంగా ఆ యొక్క ఎరుకో కోటగూడలను కూలగొడుతూ వచ్చినారు? దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చుడు ద్వారా. కనుక స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతినిత్యం కూడా నీవు నేను మనందరము దేవుని స్తుతించబద్ధమైంటున్నాం. ఎందుకు దేవుని నేను స్తుతించాలంటే, దేవుడు నా జీవితంలో, మనందరి జీవితంలో చేసిన మేళ్ళను బట్టి దేవుని స్తుతించాలి. వారానికి ఒక రోజు స్తుతించే సరిపోదా? లేకపోతే నెలకోసారి స్తుతించే సరిపోదా? సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే నుండి గుడ్ ఫ్రైడే వరకు అట్లా చేస్తే సరిపోదా? లేదు. ప్రతినిత్యం కూడా, అనుదినం కూడా మనం దేవుని స్తుతించాలి. కనుక ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాం. ఈ దినము శుక్రవారం. యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, స్వయంభుడైన దేవుడు, మొదటివాడు కడపటివాడైన దేవుడు, ఆది అంతమైన దేవుడు, యుగ యుగములకు సజీవుడైన దేవుడు. నేను మృతుడనైతే కానీ యుగ యుగములకు సజీవుడు. పరిశుద్ధతను బట్టి మహానీయుడైన దేవుడు, పూజింపదగినవాడు, పూజకు అర్హుడు. ఈ దేవాది దేవుణ్ణి మనం ఇప్పుడు స్తుతించడానికి కొన్ని లేఖనాలను మనం ఆరాధనలోని లేఖనాల ద్వారా చూసుకుని మనం దేవుని ఆరాధిద్దాం. చూడండి, ప్రాముఖ్యంగా ఈ దినం 7 మాటల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరత కూడా ఉంటుంది. అని ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు చిత్తమైతే ఆ 7 మాటలను కూడా మనం చూసుకుందాం. కానీ ఇప్పుడు ఆరాధనలో మాత్రము మరి దేవుని మనం ఎలాగ మనం ఆరాధించాలి, ఎలాగ మనం దేవుని పూజించాలి, దేవుడు మన జీవితంలో మన వ్యక్తిగతంగా లేకపోతే మన కుటుంబంగా దేవుడు మనకు చేస్తూ వచ్చిన యొక్క మరి కార్యాలు మేలు ఎలాంటివో మనం తలపోసుకుని దేవుని ఆరాధిద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం మన అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవాది దేవుడు మనలను ప్రేమించుచు, చూడండి, మనలను ప్రేమించుచు. ముందు మనం ఆయనను ప్రేమించలే, ఆయనే మనల్ని ప్రేమించినాడు. ముందు మనం ఆయన ప్రేమించలే. మనందరం కూడా మరి జన్మించిన నాటి నుండే మనం మన ఊరం కూడా ప్రేమించలేదు. ముందు ఆయనే మనల్ని ప్రేమించినాడు. ఆయన మనల్ని ప్రేమించి ఏం చేసినాడంట? మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, తన రక్తం ద్వారా మన పాపాల నుండి మనల్ని విడిపించినాడు. మనందరం కూడా మనకు తెలుసు, మనందరం ఎలాంటి వారమే అంటే రోమా 3:23, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు
స్త్రీ కానీ పురుషుడు కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ప్రతి వారం కూడా మనందరం ఎలాంటి వారము పాపులమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. అయితే మన యొక్క పాపము నుండి ఆయన మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. మన పాపము నుండి మనల్ని ఆయన మరి విడిపిస్తూ వచ్చినాడు. ఏ విధంగా ఆయన మనల్ని విడిపిస్తూ వచ్చినాడంటే, ఏ విధంగా ఆయన మన జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తున్నాడంటే, మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి చూడండి ఎట్లా విడిపిస్తూ వచ్చినాడంటే తన రక్తం ఇచ్చి. ఏమిచ్చినాడండి? రక్తం. చూడండి, రక్తం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను ఏం చేసి వచ్చినాడు? కొన్నాడు. ఏమిస్తూ కొన్నాడండి? రక్తం ఇస్తూ. చూడండి, రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బాగా గమనించండి, రక్తం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఒక మనిషి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఉదాహరణకు ఎగ్జాంపుల్గా ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి తీవ్రమైన యాక్సిడెంట్ ప్రమాదంలో పడి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి గాయాలు ఏమైతే రక్తం అంతా పోతుంది. రక్తం అంతా పోయిన తర్వాత ఆ వ్యక్తికి స్పాట్లో మళ్ళీ ఏం కావాలి? హాస్పిటల్కి చేర్చాలి. చేర్చి స్పాట్గా ఆ వ్యక్తికి రక్తాన్ని ఎక్కిస్తూ వైద్యాన్ని అందించాలి. చూడండి, ఒకటి. రెండవది, దయచేసి దేవుని ప్రేమ అర్థం చేసుకోవడానికి ఈ విధంగా చెప్తున్నాను. ఆయన రక్తం ఇచ్చినాడంటే ఊరికేనే కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక తల్లి తన కుమార్తెకు కానీ కుమారుని కానీ రక్తము ఇచ్చి జన్మను ఇస్తుంది. అయితే చూడండి, ఎంత రక్తము? కొంత రక్తం మాత్రమే ఇచ్చి జన్మనిస్తుంది. కానీ నా ప్రభు, నా రక్షకుడు, దేవాది దేవుడు తన రక్తమంతా నీ కొరకు నా కొరకు కారుస్తూ వచ్చినాడు. తన రక్తమంతా నీ కొరకు నా కొరకు కారుస్తూ వచ్చినాడు. మనమైతే కొంత రక్తాన్ని దానం చేస్తాం. యాక్సిడెంట్ అయిన వారికి ఇచ్చే రక్తం పూర్తిగా ఇస్తామా? కొంత మాత్రం ఇస్తాం. ఒక పరిమితితో కూడింది. ఒక తల్లి కూడా ఒక కుమారుని జన్మకు ఒక పరిమితితో కూడిన రక్తం ఇస్తుంది. పూర్తి రక్తం ఇస్తే తల్లి బ్రతకదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఎట్లా ప్రేమించినాడంటే, ఒక తల్లి కుమారుని ప్రేమించిన దానికంటే ఎక్కువగా దేవాదేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. ప్రేమించడానికి రుజువు ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తున్న కొంత రక్తమే పోగొట్టుకుంటుంది. కానీ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు తన రక్తమంతా కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ధారపోస్తూ వచ్చినాడు. తనకంటూ కొంచెం కూడా ఉంచుకోలేదు. మనం చూడగలం బైబిల్లో కొత్త నిబంధనలో సైనికుల్లో ఒకడు ఈటను తీసుకొని వచ్చి ఆయన ప్రక్కన పొడిచినప్పుడు ఏమైందండి? నీళ్ళు రక్తం అంతా కారిపోయింది. అంతకంటే ముందు ఏమైంది? ఆయన చేతుల్లో గాయాలు, రక్తం కారిపోతుంది. కాళ్ళలో గాయాలు, రక్తం కారిపోతుంది. తలలో గాయాలు, రక్తం కారిపోతుంది. దేహమంతా కొరడాలతో ఎన్ని దెబ్బలు? 39 కొరడా దెబ్బలు తిన్నప్పుడు ఆయన దేహమంతా గాయాలతో రక్తమంతా కారిపోయింది. ఎక్కడ కూడా రక్తం లేదు. ఆఖరికి ఇక్కడ ఉన్న రక్తము సహితము కూడా ఆయన మనల్ని ప్రేమించిన మాట జ్ఞాపకం చేసుకోనండి. ఈ లోకంలో తల్లి ప్రేమించినంత ప్రేమ, తండ్రి ప్రేమించినంత ప్రేమ, స్నేహితుడు ప్రేమించినంత ప్రేమ, అన్నదమ్ములు అక్కచెల్లెలను ప్రేమించినంత ప్రేమ ఆయన ఎలాగూ ప్రేమించినాడు చూడండి. ఆఖరికి ఇక్కడ ఉన్న ప్రక్కలో ఉన్న రక్తమును కూడా నీ కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ధార పోస్తూ వచ్చినాడు. మనల్ని ఇంతగా ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమ ఇలాంటిది. కనుక ఆయన నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి ఆయన నిన్ను నన్ను ఏం చేసినాడు? ఆయన కొన్నాడు. నిన్ను నన్ను స్వరక్తం ఇచ్చి ఆయన మన పాపము నుంచి ఆయన ఏం చేసినాడు? మనల్ని విడిపించినాడు. విడిపించిన దాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలి? దేవుని స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి ఒక భాగాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం తీసిన చదవండి. అట్లా అనరాదు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారము. 8వ అధ్యాయం 2వ వచనమా? రోమా 8:2.
జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము ఆ, పాప మరణముల ఇది గమనించండి. పాప మరణముల నియమము నుండి నియము నుండి నన్ను విడిపించెను. చూడండి, దేని నుండి అంట? పాప మరణ నియముల నుండి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? విడిపిస్తూ వచ్చినాడు. ఎలా విడిపిస్తూ వచ్చినాడు? తన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చి ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి పాప మరణ నియముల నుండి ఆయన నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చినాడు. నీవు నేనే మనందరం కూడా మన పాపాన్ని బట్టి మనం ఏం కావాలి? మనమే మృతి పొందాలి. మన పాపాన్ని బట్టి మనం ఏం కావాలి? మనమే చనిపోవాలి. అయితే మనం చనిపోతే మనకేముంది? నరకం, అగ్ని గుండం. ఈ నరకం అగ్నిగుండం అనేది యుగ యుగాలు నీవు నేను వేతన పడాలి. బైబిల్లో చూడగలం. ధనవంతుడు లాజరు, ధనవంతుడు పోయి అక్కడ వేతన పడుతున్నాడా లేదా? నీవు నేను కూడా అదే శిక్షావిధిలో ఉన్నాం. ఒకప్పుడు ఈ ధనవంతుని వల్ల వేతన పడవలసిన పరిస్థితి నీకు నాకు కలిగి ఉండగా దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన రక్తమును కార్చి ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే పాప మరణముల నియమము నుండి ఆయన నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చినాడు. ఆయన అమూల్యమైన రక్తం కార్చుడు ద్వారా, ఆయన నీ కొరకు నా కొరకు గాయపరచబడు ద్వారా, ఆయన నీ కొరకు నా కొరకు మరణించుడు ద్వారా, ఆయన సమాధి చేయబడు ద్వారా నీకు నాకేం కలిగిందంటే పాప మరణముల నియమం నుండి ఏం కలిగింది? విడుదల కలుగుతూ వచ్చింది. కనుక దీన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలంటే మనము స్తుతించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క మరి ఉద్దేశం ఏంటుంది. చూడండి దయచేసి ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం తీసిన వారు చదవండి దయచేసి. నా వశంలో ఉన్నారు. ఆ, తండ్రి లేని, ఆ, పితావు లేని, ఆ, అందరూ నా వశంలో ఉన్నారు. ఆ. పాపము చేయబడేవాడు ఆ. వాడే మరణము నొందును. చాలు. పాపము చేయవాడు కూడా వాడే మరణము నొందును. చూసినట్టయితే మనం ఆది కాండంలో మొదటి అధ్యాయంలోకి వచ్చినప్పుడు అవ్వ ఆదాము ఏం చేస్తూ వచ్చినారు? దేవుని యొక్క మాటను మీరి, దేవుని యొక్క ఆజ్ఞను మీరి వారు ఏం చేస్తూ వచ్చినారు? పాపం చేస్తూ వచ్చినారు. పాపం చేస్తూ వచ్చిన ద్వారా ఏమైంది? మరణం అనేది భూమి మీద మానవునికి ప్రాప్తిస్తూ వచ్చింది. మరణం అనేది పాపాన్ని బట్టి వచ్చింది. అయితే ఇలాంటి మరణానికి బద్దులమైన నిన్ను నన్ను మనల్ని ఆయన ప్రేమించి ఆయన రక్తం ద్వారా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు అంటే నిన్ను నన్ను మరి బ్రతికింపజేస్తూ వచ్చినాడు. చూడండి దయచేసి రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమా 5:12 తీసిన వారు చదవండి. ఉండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును, చాలు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము చెప్పుకున్నాం కదా మనం. ఎవరి ద్వారా? అవ్వ ఆదాం ద్వారా. అయితే ఈ మొదటి ఆదాం ద్వారా పాపము తిరిగి మరణం వచ్చింది. పాపం వచ్చింది, తిరిగి మరణం వచ్చింది. అయితే రెండో ఆదాం ద్వారా పాపానికి విడుదల కలుగుతూ వచ్చింది, మరణం నుండి విడిపించబడుతూ వచ్చినాడు, నిత్య జీవానికి వారసుడిగా చేయబడుతూ వచ్చినాడు. కనుక దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇలాంటి కార్యాన్ని చేసినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి దయచేసి రండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను నీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహముల నుండి గమనించండి, దేని నుండి? దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి. చూడండి ఎక్కడి నుండి అంట? దాసుల గృహము. రెండవదిగా మొదటిది మనం ఏం చూస్తూ వచ్చినాం? పాప మరణముల నియమము నుండి విడిపించినాడు. రెండవది దేని నుండి మనల్ని విడిపిస్తూ వచ్చినాడు? దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజు యొక్క చేతిలో నుండి ఆయన నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చినాడు. రెండవదిగా చూడండి, దాసుల గృహము, ఐగుప్తు రాజు. చూడండి కనుక దాసుల గృహములో నుండి ఒకప్పుడు నీవు నేను మనందరం లేఖనాలు చూసుకుంటే దీనికి నిర్వచనాలు చాలా ఉన్నాయి. సమయాన్ని బట్టి ఆయన మనం చూసుకోలేము. ఒకప్పుడు నీవు నేను దేనికి దాసులం అంటే పాపానికి దాసులం. ఒకప్పుడు నీ మీద నా మీద ఏం ప్రభుత్వం చేస్తూ వచ్చిందంటే పాపము ప్రభుత్వం చేస్తూ వచ్చింది. నీవు నేను ఒకప్పుడు దేనికి దాసులం అంటే పాపానికి దాసులం. పాపానికి దాసులమైన మనల్ని ప్రేమగల దేవుడు
ఆయన అమూల్యమైన రక్తం ద్వారా విమోచించుడు ద్వారా దాసుల గృహము నుండి నీవు నేనేమైనా విడిపించబడుతున్నాం. ఫరో అనగా అపవాది యొక్క చేతిలో నుండి, సాతాను యొక్క కబంధస్థాల నుంచి ఆయన నిన్ను నన్ను విడిపించి రక్షించి, ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు రక్షింపబడ్డ నాటి నుండి నేటి వరకు ఈ దిన వరకు కాపాడబడుతూ ఉంటున్నావు. ఫరో చేతిలో నుండి అనగా అపవాది చేతిలో నుండి ఆయనను విడిపించి రక్షించి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, మనందరినీ కుటుంబాలుగా వ్యక్తిగతంగా ఆయన కాపాడుతూ వచ్చినాడు. రెండోదిగా చూస్తే దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజు చేతుల నుండి ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? విడిపించిన దేవుడు. కనుక ఇందును బట్టి మనం దేవుని ఆరాధించబద్ధం. రండి దయచేసి కీర్తనల గ్రంథము, మూడవదిగా కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. ఇవన్నీ మనకు తెలిసిన భాగాలే ఉండొచ్చు ప్రేమైన దేవుని ప్రజలారా. కానీ ఇందులో నుండి దేవుడు మనకు అనుగ్రహించే ఆరాధన యొక్క తలంపులను చూసుకొని మనం ఆరాధనకు వెళ్దాం. తిరిగి ప్రభుచితమైతే మరి రెండవ భాగంలో శిలువ యొక్క వర్తమానం 7 మాటల గురించి ప్రభు నడిపింపుకోలేదు కొన్ని మాటలను మనము ధ్యానం చేస్తూ వద్దాం. మూడవదిగా చూసినట్టయితే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. చాలు. మూడవదిగా ఏంటిది? నాశనకరమైన గుంట. ఒకటి పాప మరణముల నియమం నుంచి విడిపించినాడు. రెండవది దాసుల గృహము ఐగుప్తు రాజు చేతులను విడిపించినాడు. మూడవది నాశనకరమైన గుంటలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? పైకి ఎత్తుతూ వచ్చినాడు. నాశనకరమైన గుంటలో ఉండి ఆయన మనల్ని తీస్తూ వచ్చినాడు. ఎట్లా తీస్తూ వచ్చినాడు? రండి దయచేసి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం చదవండి. యెషయా గ్రంథము 38. నాశనమను గోతి నుండి విడిపించితివి. చూడండి, నాశనమను గోతి నుండి విడిపించినాడు. మళ్ళీ చదవండి దయచేసి ఇదే మాట 17. చాలు, ఇది బాగా గమనించండి. మన పాపాలన్నిటిని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? ఆయన వీపు వెనకతట్టు పారవేస్తూ వచ్చినాడు. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, మన వెనుకది మనకు కనబడుతుందా? నేను ఇక్కడికి లేవడాను, నా వెనక సైడ్ నాకు కనబడుతుందా? కనబడదు. నా వెనక సైడ్ ఎప్పుడు కూడా నాకు కనపడదు, ముందు సైడే కనబడుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి, ఆయన నిన్ను నన్ను కరుణించి, ఆయన నిన్ను నన్ను కటాక్షించి, ఆయన నీవు నేను మొదటిగా ప్రేమించకపోయినప్పటికీ ఆయనే మొదటిగా నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే నాశనకరమైన గుంట నుండి విడిపిస్తూ వచ్చినాడు. తిరిగి యెషయా 38:17 ప్రకారం ఏం చేస్తూ వచ్చినాడండి? మన యొక్క పాపములన్నిటినీ వీపు వెనుకతట్టున పారవేస్తూ వచ్చినాడు. మన పాపాలన్నిటిని కూడా వీపు వెనుకతట్టున పారేస్తూ వచ్చినాడు. మోస్తూ పోయినాడు ఆయన. కనుక మన పాపాలు క్షమించగల అధికారము ఈ ప్రపంచంలో కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప ఎవ్వరికి కూడా లేదు, ఉండదు, ఉండబోదు. లేఖనం చెప్తుంది, నేను చెప్పడం కాదు, లేఖనం చెప్తుంది. చేయకండి ఏది మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడి ఉంది? పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదు. ఆయనకొక్కరికి తప్ప ఈ ప్రపంచంలో పాపములు క్షమించగలిగిన వారు ఎవరూ లేరు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలాంటి మాట పలికిన వాడు లేడు, పలకజాలడు. ఎందుకంటే పాపాలు క్షమించాలంటే పాపము లేనివాడు కావాలి. పాపాలు క్షమించాలంటే ఎవరు కావాలి? పాపము లేనివాడే కావాలి. ఎగ్జాంపుల్, నేను తప్పు చేసి పోలీస్ స్టేషన్లో పడ్డాను ఉదాహరణకు.
ఎవరైనా ఒకరు ఒక మంచి పరివర్తన గలవారు, మంచి పేరు కలిగిన వారు వచ్చి నాకు జమనాథుడే తప్ప నన్ను విడిపించలేరు. నా వల్ల పొరపాటు చేసిన వారు వచ్చి నాకు జమనాథుడే చెల్లుతుందా? చెల్లదు. ఒక పాప యొక్క పాపాలు క్షమించబడాలంటే పరిశుద్ధుడు మాత్రమే పాపాలు క్షమించగలడు. కనుక ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో పరిశుద్ధుడు ఎవ్వరు కూడా లేరు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తా ఉంది, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైనడు. కనుక ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన జననం చూస్తే పాపం లేదు, ఆయన 33 సంవత్సరాలు జీవించిన జీవితం చూస్తే పాపం లేదు, ఆయన మరణం పాపం లేదు, ఆయన తిరిగి లేవుట పాపం లేదు, ఆయన ఆహారం పాపం లేదు. కనుక పాపము లేనివాడు కనుకనే పాపములు క్షమించడకు అధికారం కలిగిన దేవుడు ఆయన ఒక్కడు. ఆయన ఒక్కడే మన పాపాలన్నిటినీ వీపు వెనుక తట్టున వేస్తూ తీసుకుని పోయగలుగుతూ వచ్చినాడు, కానీ ఎవరికి అధికారము లేదు. కనుక పాపాలు క్షమించడానికి అధికారం గల దేవుడు కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం స్తుతించాలి, మనం ఆరాధించాలి, మనం గణపరచాలి, మనం పూజించాలి, మనం కీర్తించాలి, మనం హెచ్చించాలి. కనుక మూడోదిగా చూస్తే ఆయన ఈ విధంగా మనల్ని నాశనకరమైన గుంటలో నుండి విడిపిస్తూ వచ్చినాడు. ఏ విధంగా వచ్చి విడిపిస్తూ వచ్చినాడు? ఒక లేఖనాన్ని చూసుకున్నారండి. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 33 వచ్చిన చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 33. ఎక్కడ పడి ఉన్న చోటుకు ఒక్క నిమిషం ఆగండి. మనం ఎక్కడ పడి ఉన్నాం? నాశనకరమైన గుంటలో పడి ఉన్నాం. ఎక్కడ పడి ఉన్నామండి? నాశనకరమైన గుంటలో పడి ఉన్నాం. నీవు నేను మనం పడి ఉన్న చోటుకు వచ్చి, ఇది ప్రేమ. ఆయన ప్రేమించిన మొదటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, వారవారని ప్రేమ, నిత్యం ఉండే ప్రేమ, నిరంతరం ఉండే ప్రేమ, అద్భుతమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. మనం పడి ఉన్న చోటుకు ఆయన వచ్చినాడు. ఎవరు రాలే మనం పడి ఉన్న చోటుకి. ఎవరు నిన్ను నన్ను ఆదరించలే. నీవు నేను ప్రాణాపాయంతో ఉన్నప్పుడు, నిత్య నరకానికి, నాశనానికి, అగ్నిగుండానికి సిద్ధంగా ఉన్న క్షణాల్లో, సమయాల్లో, ఆ రోజు, ఆ దినం, ఆ గడియలో ఎవరు నీ ఎదుకు రాలేదు. వాక్కు అయిన దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, జీవము గల దేవుడు నిన్ను నన్ను దర్శించడానికి, రక్షించడానికి వాక్య రూపంలో నీ ఎదుకు వచ్చినాడు. తన మహిమను, తన వైభవమును, తన పరలోక సింహాసనం వదులుకొని ఆయన నీ కొరకు, నా కొరకు దూతల ఆరాధన వదులుకొని, సింహాసనం వదులుకొని, పరలోక మహిమ, పరలోక ఘనత, పరలోక వైభవం అంతా వదులుకొని నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను పడి ఉన్న చోటు ఎరిగి ఆయన నీ కొరకు, నా కొరకు స్వశరీరుడిగా ఈ లోకానికి వచ్చినాడు. పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. నీవు నేను పాపంతో, శాపంతో పడి ఉన్న యొక్క స్థితిని చూసి నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పాపం నుండి విడిపించడానికి ఆయన పడి ఉన్న మన దగ్గరికి ఆయన వస్తూ వచ్చినాడు. ఏ విధంగా వచ్చినాడు? మంచి సమరయుడిగా, మంచి సమరయుడిగా వస్తూ వచ్చినారు. ఎంతోమంది వచ్చినారు, అంతకంటే ముందు ఇద్దరు పోయినారు. ఎవరు పట్టించుకున్నారా? పట్టించుకోలే. ఈ లోకంలో నిన్ను నన్ను కూడా ఎవరు పట్టించుకున్నారా? ఇంకా నీ మీద, నా మీద రాళ్ళేయడం మొదలుపెట్టినారు. కానీ ఆ పాపాత్మైన స్త్రీ మీద రాళ్ళేసినట్టుగా నువ్వు బాగుపడితే ఓరవలేక, నువ్వు మంచిగా ఉంటే ఓరవలేక, నువ్వు అష్ట కష్టాలు ఉంటే చూసి నిన్ను ఆదరించలేక, నన్ను ఆదరించలేక మన మీద రాళ్ళేసేవారు, మన మీద దుమ్మెత్తిపోసేవారు, మనల్ని నిందించేవారు, మనల్ని అనేక విధాలుగా తృణీకరించేవారు ఎంతోమందిని మనం చూసి వచ్చినాం. కానీ మనం పడి ఉన్న చోటుకు ప్రేమతో మన దగ్గరికి వచ్చిన వారు ఎవరు లేరు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు జాలరు, రక్షించలేరు. రక్షించే అధికారం వాళ్ళకు లేదు. ఎవరైనా బాగా గమనించండి. మన తల్లిదండ్రులు అనుకోండి, మన అన్నదమ్ములు ఉన్నారనుకోండి, మన అక్కజల్లు ఉన్నారనుకో, ఎగ్జాంపుల్, ఏదైనా కొంత ఆర్థికంగా మనకు హెల్ప్ చేయొచ్చు, ఏదైనా మాట రూపకం మనకు హెల్ప్ చేయొచ్చు. కానీ మన కొరకు ప్రాణం పెట్టగలరా? ఒక్కసారి ఆలోచించి, ప్రేమైనా దేవుని బిడ్డ, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టగలరు ఎవరైనా? ఎవరు ప్రాణమో పెట్టలేరు. ఒకవేళ పెట్టిననుకోండి, వాళ్ళ ప్రాణ విమోచనం, వాళ్ళు ప్రాణం పెట్టుడు ద్వారా మనకేమి విమోచన కలుగుతుందా? దైవవాక్యం కూడా చెప్తుంది. కీర్తన గ్రంథం 49 అది ఏం చెప్తుంది? ఒక మానవుని యొక్క మరణం ద్వారా మనకు విమోచన కలగదు. మన పాపముకు వచ్చే శిక్ష ఎన్నటి కదా విధంగా ఉండవలసిందే, లైఫ్ లాంగ్ ఉండవలసిందే.
మనం బ్రతికినంత కాలం మన పాప శిక్ష మనం భరించవలసిందే. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రేమగల రక్షకుడు నీవు నేను పడి ఉన్న చోటుకి ఆయన వచ్చినాడు. మంచి సమరయుడిగా ఆయన నీ కాడికి నా కాడికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన రక్తం అంతా కారుస్తూ వచ్చినాడు. ప్రకటన 1:6 మనం ప్రారంభంలో చదువుకున్న మాట ప్రకారంగా ఆయన అమూల్య రక్తం అంతా నీ కొరకు నా కొరకు కార్చి తన ప్రాణాన్ని దానముగా అర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కనుక మంచి సమరయుడిగా ఆయన వచ్చి నిన్ను నన్ను విడిపించిన వాడుగా, రక్షించిన వాడుగా, ప్రేమించిన వాడు ఉంటున్నాడు. చూడండి దయచేసి, మన స్థితి ఎలాంటిదంట? లేఖనాలన్నీ మనకు తెలుసు, కానీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి సన్నిధిలో అడుగుతున్నప్పుడు దేవుడు ఈ లేఖనాలను నాకు జ్ఞాపకం చేసి వచ్చినాడు. ఈ భాగాలు నేను ధ్యానిస్తూ వచ్చినాను. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా నేను ప్రభా ఏం చెప్పాలని మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు అనుమతించినాడు. ఈ భాగాలు నేను మీ ముందు పంచుకుంటా ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథం 1:6 ఇది మనకు తెలిసిందే. యెషయా గ్రంథం 1:6 అరికాలు మొదలుకొని తల వరకు, చూడండి, అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనను స్వస్థతలు. ఎక్కడైనా మన జీవితంలో మంచి ఉందా? ఎక్కడైనా మన జీవితంలో మంచి ఉందా? పోనీ మన పూర్వీకుల జీవితంలో మంచి ఉందా? అంటే మంచి అంటే మనం మంచివారం కాదని కాదు. పాపం లేని వారంగా ఉన్నామా? పరిశుద్ధంగా ఉన్నామా? ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా జన్మసహ కర్మసహ పాపి. కనుక అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనను స్వస్థత లేని స్థితిలో ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించి ఈ గాయాల పాయల అయిన వ్యక్తి ఏ విధంగా గాయాల్లో పడి ఉన్నాడో, ఆ దొంగల చేత కొట్టబడి దోచుకునబడి గాయాల పాలైనడో, నీవు నేను కూడా అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేని స్థితిలో పచ్చి పుండ్లతో, బాధతో, దుఃఖముతో, వేదనతో, నిద్రలేని రాత్రులు ఎన్ని నీ జీవితంలో గడిచిపోయినాయో ప్రియమైన దేవుని బిడ్డ నీకు తెలుసు. నిద్రలేని రాత్రులు ఏడుస్తూ నీ జీవితంలో ఎన్ని గడిచిపోయినాయో అది నీకు తెలుసు. ఎవరు నిన్ను ఆదరించలేని పరిస్థితుల్లో, ఎవరు నిన్ను ఓదార్చలేని పరిస్థితుల్లో, ఎవరు నిన్ను ధైర్యపరచలేని పరిస్థితుల్లో, ఎవరు నీకు సహాయపడలేని పరిస్థితుల్లో, ఎవరు నిన్ను బలపరచలేని పరిస్థితుల్లో ఎన్ని పర్యాలు నువ్వు నేను ఉంటిమో అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆయన ప్రేమించి అరకాలు మొదలు కొన్ని తల వరకు కొంచెమైన స్వస్థత లేని నిన్ను నన్ను ప్రేమించి ఆయన నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి మన గాయాలను కడుతూ వచ్చినాడు. ఆయన నిన్ను నన్ను ఆధ్యాత్మికంగా స్వస్థపరుతూ వచ్చినాడు. తిరిగి జీవము గల దేవుని వాక్యమైన 2 అంచులు గల ఖడ్గాన్ని నీకు నాకు ఇస్తూ వచ్చినాడు. సంఘాన్ని ఇస్తూ వచ్చినాడు. సహవాసం ఇస్తూ వచ్చినాడు. ప్రభు బలం ఇస్తూ వచ్చినాడు. పరిశుద్ధుల సాహసం ఇస్తూ వచ్చినాడు. సంచకరు ఆత్మగా ఆదరణకర్త పరిశుద్ధాత్మ నీకు సహాయకరంగా ఇచ్చి ప్రతి నిత్యము నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు. కనుక ఇందును బట్టి నీవు నేను ప్రభుని ఆరాధించబద్ధులమంటున్నాం. కనుక 3వదిగా చూస్తే నాశనకరమైన గుంటలు ఉన్నాయని మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? లేవనెత్తుతూ వచ్చినాడు. చూడండి, యెషయా గ్రంథం త్వరగా కొన్ని వచనాలు చదువుకుందాం రండి. యెషయా గ్రంథం 53:12. యెషయా గ్రంథం 53:12. చూడండి, ఇక్కడ కూడా అదే మాట. మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోస్తూ వచ్చినాడు. రక్తమంతా ధారపోస్తూ వచ్చినాడు. తన ప్రాణాన్ని నీకు నాకు మరి ఆయన అర్పిస్తూ వచ్చినాడు. నీకు నాకు బదులుగా ఆయన ఆ యొక్క సిలువలో నీ కొరకు నా కొరకు మరణిస్తూ వచ్చినాడు. నీవు పొందవలసిన మరణము, నేను పొందవలసిన మరణము ఆయన పొందుతూ వచ్చినాడు. యేసుప్రభు వారు తృణీకరించబడుతూ వచ్చినాడు. ఆ తృణీకారం నువ్వు నేను పొందాలి. ఏలన చేయబడుతూ వచ్చినాడు. ఆ ఏలన నీవు నేను పొందాలి. అవమానపరచబడుతూ వచ్చినాడు. అవమానం నీవు నేను పొందాలి. యేసుప్రభు వారు ఏం చేయబడుతూ వచ్చినాడు తెలుసా? ఉమ్మి వేయబడుతూ వచ్చినాడు. ఆయన మీద ఊంచినారు. నీ మీద పడవలసిన ఉమ్మి, నా మీద పడవలసిన ఉమ్మి ఆయన మీద వేసుకుంటూ వచ్చినాడు. ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత ఆశ్చర్యమైన ప్రేమ. అందుకో పాట ఉన్నదండి, ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి,
ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. వందనమర్పింతు నీ పాదములకే, వందనమర్పింతు నీ పాదములకే, పొందుగా నీ వాడనైతి, పొందుగా నీ వాడనైతి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై, ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నుండి ఒక భాగాన్ని మనం చదువుకుని ఆరాధనకు వెళ్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19 వచనం. మీకా గ్రంథం 7:19. మీకా గ్రంథము 7. చాలు. మన పాపాలన్నిటిని ఏం చేసినాడంటే ఆయన సముద్రపు అగాధంలో పడవేస్తూ వచ్చినాడు. సముద్రపు అగాధంలో పడవేసిన తర్వాత తీయడానికి అది సాధ్యపడదు. అపవాదన్న వాడు ఏం చేస్తాడు తెలుసా ప్రియమైన దేని బిడ్డ, వాడు అక్కడికి కూడా రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఎట్లా చెప్పగలుగుతున్నావు బ్రదర్? మోసే శరీరాన్ని ఆధారం చేసుకొని, మోసే మంచివాడు మంచివాడు అన్నావు కదా దేవా, ఓకే, కానీ మోసేమన్నాడు? ఒక కానీ మాట ఒకటి అన్నాడు కదా, దేంతోని? శరీరాన్ని ఆధారం చేసుకుని కదా. అందుకే అని మోసే శరీరం దగ్గరకు వచ్చి కూడా వాడు వాదన చేస్తూ వచ్చినాడు. వాడు మన పాపాలను బట్టి, మన బలహీనతలను బట్టి, మనకున్న లోపాలను బట్టి మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. ప్రేమనే దేవుని బిడ్డలారా బాగా గమనించండి. క్రైస్తవ జీవితం ఆరాధన ముగింపులోకి వస్తున్నాం. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే యుద్ధ రంగంలో ఉన్నవారు మనం అందరం. ఏదో తిని ఏదో ప్రశాంతంగా ఉండడానికి వీలు లేదు. ప్రతి నిత్యం నీవు నేనేం చేయాలి? పోరాడుతూనే ఉండాలి. ప్రతినిత్యం కూడా మనం పోరాడుతున్నాడు. ఎవరితోనే? అపవాదితో పోరాడుతూనే ఉండాలి. ఏదో రకంగా నిన్ను నన్ను వాడు పడగొట్టడానికి, నిన్ను నన్ను కురుంగదీయడానికి, నిన్ను నన్ను అవుట్ చేయడానికి, నిన్ను నన్ను ఆధ్యాత్మికంగా దేవుని మార్గం నుండి, దేవుని సన్నిధి నుండి దూరం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సముద్రపు అగాధంలో తీసుకుపోయి పడేసినాడంట. ఏ పాపాన్ని బట్టి అపవాది వచ్చి యోబు దగ్గరికి రాలేదా? దేవుని దగ్గరికి రాలేదా? ఉట్టిన ఆయన నీతిమంతుడు. ఏం దేవా ఆయన ఉట్టినే నీతిమంతుడు అయినా అని వాడు అక్కడిక్కడ తిరిగినట్టు. ఎక్కడిక్కడ తిరిగినట్ట? వాడు అంతటి తిరుగుతాడు. వాడు ఏం చేస్తాడు? ఎక్కైనా ఈ ప్రపంచం అంతటి తిరుగుతాడు. వాడు దేవుని శక్తి ఉంది, దేవుని శక్తి కూడా ఈ ప్రపంచంలో ఉన్నది. వాడే అపవాది. వాని యొక్క ప్రభావం అంతటి చూపిస్తుంటాడు. నిన్ను నన్ను ఎప్పుడు అటాక్ చేయాలని, ఎప్పుడు నిన్ను నన్ను పడగొట్టాలని, ఎప్పుడు నిన్ను నన్ను కృంగదీయాలని, ఎప్పుడు నిన్ను నన్ను దేవుని మార్గం నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని వాక్యం నుండి, దేవుని ఇంటి నుండి, ప్రభు సహవాసం నుండి, ప్రభు బలం నుండి, దేవుని ఆశీర్వాదాల నుండి, దేవునికి ఇచ్చే నిత్య జీవపు వరం నుండి, దేవుడు నీకు నీ కుటుంబానికి తరతరాలతో కూడిన ఆశీర్వాదాన్ని దూరం చేయడానికి వాడు ఎప్పుడూ కాచుకొని ఉంటాడు. అయినా మన దేవుడు ఎలాంటి వాడంటే వాడు గర్జించు సింహం కావచ్చు. ప్రేమైన దేవుని బాగా గమనించండి. అపవాది ఎలాంటి వాడు? గర్జించు సింహం. ఓకే, వాడు గర్జించు సింహం కావచ్చు. మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు ఎలాంటి వాడు తెలుసా? యూదా గోత్రపు కొదమ సింహం. ఆయన ఎదుట అపవాది అనేవాడు కానీ వాని క్రియలు కానీ వాని యుక్తులు కానీ ఏవి కూడా పనిచేయవు. ఎప్పుడు పనిచేయవు? నీవు నేను దేవుని మీద ఆధారపడప్పుడు, దేవుని వాక్యం మీద ఆధారపడప్పుడు, ప్రతినిత్యం దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రతినిత్యం దేవుని పూజిస్తున్నప్పుడు, వాక్యంతో సంబంధం కలిగినప్పుడు, దేవుని ఇంటితో సంబంధం కలిగినప్పుడు, దేవుని కార్యాల్లో దేవుని పనుల్లో సంబంధం కలిగినప్పుడు వాడు నిన్ను నన్ను ఏమీ
చేయలేడు. కనుక సముద్ర అగాధంలో పడవేస్తున్నాడు ప్రేమగల దేవుడు నా పాపాలను. సముద్ర అగాధంలో పడివేయడం కాదు, కానీ ప్రకటన మనం చూడగలం. సమయం ఎక్కువ తీసుకుంటున్నాను, ఇంకా నేను తగ్గించుకుంటున్నాను. ప్రకటనలు మనం చూడగలం. రానున్న రోజుల్లో దేవుడు మనకు సిద్ధపరిచింది ఒకటి ఉంది. ఏంది? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. క్రొత్త ఆకాశం, కొత్త భూమిలో ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఉండవు. కనుక అలాంటి దైవికమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు సిద్ధం చేస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కీర్తన 103:12 చూస్తే మనందరికీ తెలుసు, తూర్పుకు పడమలకు ఎంత దూరమో అంత దూరంగా దూరపరుచున్నాడు. 10 చూస్తే మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. చూడండి, ప్రతీకారం చేసే దేవుడు కాదు. ప్రేమైన దేవుని బిడ్డ, నీ మీద నా మీద ప్రతీకారం తీసుకునే దేవుడు మన దేవుడు కాదు. ఆయన నిన్ను నన్ను క్షమించే దేవుడు, నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, నిన్ను నన్ను కరుణించే దేవుడు. అందుకే కీర్తన మీ సొంత సమయంలో చదువుకోండి. కీర్తన 130 యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద విమోచన దొరుకును, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. 3 ఉన్నాయి. ఒకటి కృప, ఒకటి విమోచన, 3వది క్షమాపణ. కనుక ఇలాంటి దైవికమైన ఆశీర్వాదాలతో ఆయన నిన్ను నన్ను కాపాడుతున్న దేవుడు. కనుక యేసుప్రభు వారు నీ కొరకు నా కొరకు మరణించిన దినముగా ఈ దినాన్ని ఆధారం చేసుకొని మనం దేవుని ఆరాధిస్తున్నాం. చూడండి, యేసుప్రభు వారు ఎందుకు మరణించినాడు అనేదాన్ని నేను 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 3 విషయాలతో పాటు ఇంకా 3 విషయాలు. రోమిలకు రాసిన పత్రిక, అవి అట్లా వచనాలు జ్ఞాపకం చేస్తాను అంతే, వాటి గురించి నేను వివరణ చెప్పను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ చూడండి. అయితే దేవుడు ఎట్లనగా ఆలోచన దయచేసి క్షమించండి. ఫస్ట్ ఆలోచన చదవండి. ఎలాగనగా ఒకటి, నెంబర్ 1, మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. ఒకటి చూడండి, బలహీనమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమైనాడు? యుక్త కాలంలో మన కొరకు ఏమైనాడు? ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయిన దినంగానే శుభ శుక్రవారంగా, గుడ్ ఫ్రైడేగా ప్రపంచ యావత్తు జరుపుకుంటున్న దినం, ప్రపంచ యావత్తు ఆరాధిస్తున్న దినం. మొదటిదిగా ఆయన మన బలహీనత కొరకు చనిపోయి దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం చదవండి. అయితే దేవుడు ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. 2వది ఏంది? మనం ఇంకా పాపులమై ఉండగా. ఒకటి బలహీనము, 2వది పాపులము. కనుక బలహీనమై ఉండగా మన కొరకు చనిపోయినాడు, తిరిగి పాపులమై ఉండగా మన కొరకు చనిపోతూ వచ్చినాడు. చూడండి, 3వదిగా చివరిగా 10వ వచనం చదవండి. చాలు. 3వదిగా చూసినట్టయితే శత్రువులమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉండగా, దేవుని ఎరగని వారమై ఉండగా, దేవునికి విరోధముగా ఉండగా ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు చనిపోతూ వచ్చినాడు. కనుక ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయిన విధానం ఇది. నిన్ను నన్ను ఇంతగా ప్రేమించిన విధానం ఇది. నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఆయనకున్న యొక్క మక్కువ ఇది. కనుక ఇందును బట్టి దేవుని మనము ఆరాధిద్దాం. దేవుడు ఆ విధంగా, ప్రభు ఆ విధంగా మనకు సహాయపడును గాక.